తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దాని తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగా మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి టెన్షన్స్ అక్కడ ఏముండవు, కానీ అన్వాంటెడ్ టెన్షన్స్ అనేది బాగా నెత్తెలు పెట్టుకుంటారు. అయ్యో, ఎందుకు పెట్టుకుంటారో అది వాళ్ళకి అర్థం కాదు. కావాలని చిన్న దానికి టెన్షన్ పెట్టుకొని అన్ని విధాలైనటువంటి వ్యాధిని తెచ్చుకుంటారు. చర్మ వ్యాధిని కానీ, స్కిన్ డిసీజ్ కానీ, జలదోషం కానీ, జ్వరాలు కానీ, ఇటువంటి ఒళ్ళు నొప్పులు కానీ, సో అటువంటి పనికిరాని వంటి దోషాలన్నీ కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి మెరుగైనటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళకి లాభము 11, నష్టము 9 ఉంది, రాజపూజితము 6, అవమానం 3 ఇక్కడ కనపడుతుంది. అంటే సరి సమానంగా కనపడుతుంది. సో అటువంటి దాంట్లో ఉంది. వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం. ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం రోజున స్వామివారికి ప్రత్యేకంగా జిల్లెడ ఆకుతో స్వామివారికి ఆరాధనించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. అంటే జిల్లెడ ఆకు అంటే వాస్తవానికి శివుడిగా పెడతారు కదండి, ఆంజనేయ స్వామి కూడా పెడతారు అంటే బ్రహ్మాండంగా పెడతారు. జిల్లెడాకు మాల వేస్తారు, జిల్లెడాకు పువ్వులు వేస్తారు, జిల్లెడాకుతో పాలలతో కూడా శ్రీరామ అని కూడా రాస్తూ ఉంటారు. సో అటువంటి కూడా వేస్తూ ఉంటారు. జిల్లేడ ఆకుతో స్వామివారికి అర్చన చేయటం. అంటే ఆ అర్చన అంటే ఏ విధానంగా చేయాలంటే మీ పేరు, మీ గోత్రము, మీ నక్షత్రాలు చెప్పి చక్కగా మీ రాశి, మీ ఫలితం, మీ నక్షత్రం ఏదో చెప్పుకుంటే మీకు ఆ ఒక నక్షత్రం పైన స్వామివారికి చక్కగా అర్చన చేయించండి. ఈ కేరళనాడి శాస్త్రం ప్రకారం మంచి శుభ ఫలితం లభిస్తుంది. ఇది 6 వారాల పాటుగా ఇది చేసుకోవాలి ఈ ఏప్రిల్ మాసం అంతా. ఎందుకంటే ఈ ఒక షష్ఠకూటమి ఒక ఎఫెక్ట్ కనపడుతుంది కాబట్టి ఆ ఒక ప్రభావం, ఒత్తిడి అనేది బాగుంటుంది. ఆ ఒత్తిడి ద్వారా చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా వీళ్ళు బాగా సెన్సిటివ్ మైండెడ్, వీళ్ళు ఎక్కువ శాతం ఎక్కువగా ఎవరి దగ్గర మాట్లాడడం కానీ, ఎక్కువగా డిస్కస్ చేయడం కానీ, వీళ్ళు ఏంటంటే ప్రెసెన్స్గా ఉంటారు, సైలెంట్గా ఉంటారు. సో వీళ్ళ ప్రపంచం వేరు. వీళ్ళ అలౌక్యమైన వంటి ఆనందాల్లో ఉంటారు, మనలో ఉండరు. వీళ్ళ ప్రపంచమే వేరుగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడాను వాళ్ళని డిస్టర్బ్ చేసుకోవడానికి ఏదైనా, ఇప్పుడు ఫ్యామిలీ అన్న తర్వాత 10 మంది 10 రకాలుగా ఉంటుంటారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఇంక చాలా డిస్టర్బ్ అయిపోతారు. మరి మన సంతోషాన్ని అంతా పాడు చేశారన్న ఒక ఇంటర్నల్గా ఒక ఇది వస్తూ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే తేలు రూపంగా ఉంటారు కదా, తేలు కాబట్టి వీళ్ళ మాట కూడా తేలు కొట్టినట్టే ఉంటుంది. వీళ్ళు కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. హట్ అయిపోతారు, డైరెక్ట్ హట్టే, ఇంకా మనసు ఇరిగిపోవాలి మనిషి. అటువంటి మాట్లాడతారు. సాధారణంగా మాట్లాడరు, మాట్లాడితే మాత్రం అలా మాట్లాడతారు. కాబట్టి కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే అన్ని విషయాల్లో, ఆఫీస్ రంగంలో కావచ్చు, మళ్ళీ ఉద్యోగం ప్రదేశాల్లో కావచ్చు, మనం మీరు వర్క్ చేసే ప్రదేశాల్లో కావచ్చు, కొద్దిగా మాట తీరు అంతా కూడా కొద్దిగా జాగ్రత్త చూస్తే మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏమవుతారు, మిత్రులు కూడా శత్రువులు అవుతారు, అంతే కదమ్మా. కాబట్టి అటువంటి విషయాలు ఉండాలి. సో ఇవన్నిటికీ వాళ్ళకి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఎక్కువ శాతం ఆంజనేయ స్వామి తోడు బాగుంటుంది. అంటే విషపూజితమైనటువంటి ఏదైనా కూడా ఆంజనేయ స్వామి తీసేస్తారని ఒక గట్టి విశ్వాసం. కాబట్టి ఆంజనేయ స్వామి ఒక ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ రంగాల వారికి ముఖ్యంగా బాగుందంటారు వృశ్చిక రాశి? స్త్రీల వాళ్ళకు కూడాను ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ,
చిట్లు వేసుకు వాళ్ళకి కానీ, బొటిక్స్ పనిచేసే వాళ్ళకి కానీ, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అనేక రకమైనటువంటి ఉద్యోగ ఆరోగ్యం ఉండటం వల్ల కానీ, నర్సులో ఉండటం వల్ల కానీ చాలా వరకు కూడాను మంచి ఫలితం లభిస్తుంది. ఎక్కువ శాతం వీళ్ళు సైలెంట్గా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. సిన్సియారిటీ అంటే వృశ్చిక రాశి. వాళ్ళు ఎటువంటి భయపడే విషయం సిన్సియారిటీగా పనిచేస్తారు. ఒకరి దగ్గర మాట పడరు. మాట పడ్డారంటే వాళ్ళు తిరిగి చెప్పారంటే ఇంకా ఎదురు మనిషి అయిపోతుంది. సో అంత మాదిరి ఒక దోషం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించి వెళ్తే సరిపోతుంది. ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించింది కాకుండా ఇంకా ఎలాంటివి వీళ్ళు చేసుకోవాలి, ఎలాంటి దర్శనాలు చేసుకుంటే మంచిది? ఎక్కువ శాతము సుందరకాండ పారాయణం వేయటము, హనుమాన్ చాలీస్ చేయటం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఒకవేళ మీరు ఆంజనేయ స్వామి ఆలయం వెళ్ళలేకపోతున్నారు, అక్కడ వెళ్ళి పూజ చేయలేకపోతున్నారంటే సుందరకాండ పారాయణం వినండి, లేదంటే హనుమాన్ చాలీస్ ఉంటే హనుమాన్ చాలీస్ చదవండి. చాలా మంచి శుభప్రదం కల్పిస్తుంది. ఎప్పుడైనా ప్రతి మంగళవారం నాడు ఇది అంటే ప్రతి మంగళవారమే చేయాలి గురు అని లేదు. ఈ పారాయణం అనేది ప్రతిరోజు వినొచ్చు. ఎన్నిసార్లు వింటే అంత మంచి శుభప్రదమైన ఫలితం లభిస్తుంది. వీళ్ళకి ముందు సాగడానికి బాగా ఉపడుతుంది. అంటే ఎవరన్నా కూడా వాళ్ళు అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలా సుందరకాండ పారాయణం లాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు? చాలా మంచి ఫలితం లభిస్తుందమ్మా. సాక్షాత్గా శ్రీరామచంద్రుడిని నడిపించిన వంటి రామాయణ కాండం కాబట్టి ఆ సుందరకాండం వింటే మంచి ఫలితం లభిస్తుంది. ఈ సుందరకాండలోనే కొన్ని సర్గలు ఉంటాయి, అవి చదివితేనే మనం అనుకున్నట్టు జరిగిపోతాయి అని చెప్పేసి అంటారు. 100% ఇది 100% పరమ సత్యం. చాలా చక్కగా ఫలితం లభిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ అరుదైన వంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉండండి. నిరంతరంగా స్వామివారి పూజ చేసండి, మంచి ఫలితం లభిస్తుంది. మీకు ఆ స్వామివారి ఎప్పుడు తోడుంటారు. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారి ఫలితాలు, పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.